డాన్ మీడియాకు స్వాగతం. హిందూ దేవాలయంలో అన్యమత ఉద్యోగి పైగా ఆ శాఖ మంత్రి కొట్టు సిఫార్సుతో. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లిలో శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి, శ్రీ బాలా త్రిపురసుందరీదేవి సమేత మందేశ్వర స్వామి, శనైశ్చర స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయాలలో అన్యమత ఉద్యోగి విధులు నిర్వహిస్తుండడం పట్ల పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సిఫార్సుతో ఆయన సొంత నియోజకవర్గం దేవాలయంలోనే అన్య మతానికి చెందిన వ్యక్తిని తాత్కాలిక ఉద్యోగిగా నియమించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు కిషోర్ అనే ఉద్యోగి భక్తులు ఎక్కువగా వచ్చే శని త్రయోదశి నాడు సైతం నుదుట బొట్టు పెట్టుకోకుండా కనిపించడంతో అనుమానం వచ్చి డాన్ మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో కంగుతిన్న సదరు ఉద్యోగి తొందరగా వచ్చేశాను, స్నానం చేయలేదు, అందుకే బొట్టు పెట్టుకోలేదని సమాధానం చెప్పి అక్కడి నుండి జారుకున్నాడు. శనైశ్చర స్వామి దర్శనం అభిషేకం టికెట్కు 100 రూపాయల రసీదు రాయాల్సి ఉండగా డబ్బులు తీసుకుని కొందరికి రసీదులు ఇవ్వడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అలాగే భక్తులు కాళ్లు కడుగుకోవడానికి కనీసం నీటి సదుపాయం లేదని, సంపూర్ణ అభిషేకం చేయించుకునే సమయంలో భక్తులు ఆచమనం చేసుకోవడానికి గ్లాసు మంచినీరును కూడా ఆలయ అధికారులు సమకూర్చలేకపోతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన శనివారం దర్శనం అభిషేకం రసీదు పుస్తకం దారిని పోయే వారికి ఇచ్చి రసీదు రాయిస్తున్నారని, అలా బయట వ్యక్తుల చేతుల్లోకి రసీదు పుస్తకాలు వెళితే జరిగే నష్టానికి బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. శని త్రయోదశి రోజులలో వందలాదిగా వచ్చే భక్తులకు రసీదు పుస్తకాలు ఎవరూ పడితే వారు రాస్తున్నారని, వాటిలో పక్కదారి పట్టే అవకాశం ఉందంటున్నారు. హిందూ దేవుడిపై నమ్మకం లేని అన్యమత ఉద్యోగిని విధుల నుండి తొలగించి ఈ గ్రూపు దేవాలయాలలో పనిచేస్తున్న మరో ఉద్యోగిని ఎవరినైనా ఒక్క శనివారం రోజున ఇక్కడ విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే సుదూర ప్రాంతాల నుండి శని ప్రభావంతో ఇక్కడికి వచ్చే భక్తులకు కావలసిన సదుపాయాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు. మరి ఘనమైన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆ శాఖ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు. ఈ మంచి కాలు కడుక్కుండా నీళ్లు పెడతలేదు, దీనికి ఎవరిదైనా బాధ్యత? మీరు 100 రూపాయలు తీసుకుంటున్నారు.